మహానుభావు ఎక్కడ గోదోహన కాలం మాత్రము తప్ప ఎక్కడ ఎప్పుడు ఉండడు, తిరుగుతూనే ఉంటాడు. గోదోహన కాలం మాత్రము అంటే ఆవుకు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం ఉంటాడు. ఎవరి ఇంటికి వచ్చినా, ఏ ఊరు వచ్చినా ఆ తర్వాత ఏం చేస్తారు, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. అందుకనే వాళ్ళని ఏమంటారంటే పరివ్రాజకుడు అని అంటారు. ఏమంటారండి? పరమహంస పరివ్రాజక అని పిలుస్తారు. ఫలానా స్వామి వారు అని చెబుతారు. అర్థమైందండి? పరమహంస పరివ్రాజక. నాకు వారం రోజులే ఆయుర్దాయం ఉన్నది. ఈ వారం రోజులు దాటిన తర్వాత తక్షకుడు వచ్చి కాటు వేస్తాడు. మరి నేను బ్రతికే అవకాశం, మరి తరించే అవకాశం ఉన్నదా అడిగాడు. వారం రోజుల్లోనే తరిస్తారా? అంత తేలికైనా తరించడం, మోక్షం పొందడం అడిగాడు. ఎవరు అడిగింది? పరీక్షిత్ మహారాజు. ఎవరిని అడిగాడు? సుఖయోగేంద్రుడి. భలే వింటున్నాడు. ఏమంటో ఆ సుఖయోగేంద్రుడు, ఆ మంత్రాన్ని నేర్చుకున్నావా? క్షణం చాలు. ఆ మంత్రం నీ హృదయంలో పరిపూర్ణంగా ఉన్నదా? క్షణం చాలు, నువ్వు తరిస్తావు. ఊరికే మంత్రం అంటే పని లేదు, ఉపయోగం లేదు. కానీ ఆ మంత్రాన్ని మనస్సులో ధరించాలి. ధరిస్తే అప్పటికప్పుడు తరిస్తావు. ఏమిటి ఆ మంత్రం? ఏది నాది కాదు, ఇది మంత్రం. మీకు అందరికీ చెప్పారు కదా, ఎట్టా నవ్వుతున్నారు. ఏది నాది కాదు అనుకోవాలి. ఒక్కసారిగా ఆ విధమైన ఆలోచన రాదు మనకి. కానీ ఏది నాది కాదు అని అనుకోగా 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 కొంతకాలానికి ఆ స్థితి మనకు తప్పనిసరిగా కలుగుతుందండి. అర్థమైందా అండి? ఊళ్ళో ఓ పంపు ఉన్నది, జాగ్రత్తగా వినండి. ఊళ్ళో రోడ్డు మీద ఓ పంపు ఉన్నది, ట్యాప్ నల్ల. దాని కింద మొత్తం మట్టి ఉన్నది. ఆ పంపు తిప్పి మనం నీళ్లు పట్టుకుంటేనే ఆ మట్టి మీద కొన్ని పడి మట్టి అంతా తడిసి బురదవుతుంది. అయ్యేటప్పటికి ఆ బిందె పెట్టే చోట ఆ సిమెంట్ పళ్ళెం మీద ఏమి ఏర్పడుతుంది చెప్పండి? గుండ్రంగా ఒక గుంట ఏర్పడుతుంది. అవునా కాదా? ఎవరైనా అరగదీశారా దాన్ని? అరగదీయలేదు. ఏం చేశారు? బిందె పెట్టుట, నిండిన వెంటనే తీసుకొని పోవుట. ఈ పని చేయడం చేత కొంతకాలం అయ్యేటప్పటికీ చెబితే తెలుసుకోలేదు. అటువంటి రాయి వంటిది అది. ఆ రాతిలో కూడా కొంతకాలం అయ్యేటప్పటికీ మార్పు వచ్చి ఓ అందమైన రూపం తయారయ్యిందా లేదా? మాట్లాడగలిగి, ఎవరైనా చెబితే వినగలిగి, ఎన్ని రకాలైన వసతులు ఉన్న మనలో ఎందుకు మార్పు రాదు చెప్పండి? రాతిలో మార్పు వచ్చిందా లేదా? మనిషిలో మార్పు వస్తుందా రాదా? ఈ అందులో మార్పు ఎట్లా వచ్చిందంటే ఓ ప్రయత్నం జరిగింది, విద్య పెట్టుట తీయుట, దాంతో మార్పు వచ్చింది. అట్లాగే రోజు మనం ఏది నాది కాదు, ఏది నాది కాదు, ఏది నాది కాదు, ఏది నాది కాదు అని అనుకోగా 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 ఈ జన్మకు కాకపోతే వచ్చే జన్మకైనా స్థితి కలుగుతుందండి. ఆ పై జన్మకైనా స్థితి కలుగుతుంది. తప్పక మనకు మోక్షం వస్తుంది. ఇది మనకు తప్పకుండా పొందుతామా? కాకపోతే ముందు ప్రారంభించాలి కదా, ప్రయాణం చేయాలి కదా. మనం నడవటం మొదలు పెడితే
దూరం మనం 10 అడుగులు వేస్తే మనకు ఎంత దగ్గర అవుతుంది చెప్పండి. ఇప్పుడు 10 అడుగులే వేశాం అటువైపుగా, ఎంత దగ్గర అవుతుంది ఆ దేవాలయం? 10 అడుగుల దగ్గర అవుతుంది. మనం నడవలసిన దాంట్లో 10 అడుగులు తగ్గింది కదా, 10 అడుగులు వేసాం కదా, ఇంకా కొద్ది దూరం నడిస్తే ఇంకా దగ్గర అవుతుంది. కనుక ఏదైనా మన దగ్గరకు రావాలి అంటే మనం దాని దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అన్నీ మన దగ్గరికి వస్తాయి. మోక్షం కూడా వస్తుంది మన దగ్గరికి. దానికోసం ఏం చేయాలో పెద్దలు అడగాలి. పెద్దవాళ్ళని అడిగితే మోక్షం రావడం కోసం నేనేం చేయాలి? ఇదిగో ఈ పని చేయవయ్యా, చేస్తే నీకు మోక్షం ఉంటుందయ్యా. ఇప్పుడు మీరంతా పని చేస్తున్నారు, శ్రద్ధగా కూర్చొని భాగవతం వింటున్నారు. ఆ భాగవతాన్ని ఇంత శ్రద్ధగా మీరు వినటం చేత ఎటువైపు మనస్సు వెళ్ళకూడదండి. ఆ భాగవతం వినేటప్పుడు మనస్సు ఎప్పుడు ఎక్కడ ఉండాలి అంటే దాని ఎందే ఉండాలి. ఎప్పుడైతే అట్లా ఉంటుందో అలా వినగా 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 భగవంతుడు మీ వైపు చూస్తాడు. వీడు మంచివాడు, నా చరిత్ర వింటున్నాడు అనుకుంటాడు. మీకు ఎంత కావాలో అంత ధనాన్ని ఇస్తాడు. ఎంతో మోసం చేయడానికి చూస్తాడు. ఎందుకు? పరీక్ష చేయాలి. వీడు మళ్ళీ ఈ డబ్బుతోలికి వెళ్ళి నన్ను వదిలిపెట్టాడా, లేదు నన్నే పట్టుకుంటాడా అని పరీక్ష చేయడం కోసం అనేక రకాలైనవి మనకి ఇస్తూ ఉంటాడు. మనం ఏమి పుచ్చుకోకుండా నాకు ఇవేవి అక్కర్లేదురా, నువ్వే కావాలరా అని ఆ భగవంతుణ్ణి గట్టిగా పట్టుదలగా అడిగామా, అప్పుడు వెంటనే మన చుట్టూ పట్టుకుని ఎత్తి బొమ్మలాగా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడా, అది మోక్షం వచ్చేసింది. భగవంతుడి ఒళ్ళు కూర్చోవడం కన్నా గొప్పతనం. కనుక నువ్వు కూర్చోవయ్యని చెబుతా, జాగ్రత్తగా విను అన్నాడు సుఖయోగేంద్రుడు. ఎవరితో చెప్పాడు ఈ మాట? పరీక్షిత్ మహారాజు. పరీక్షిత్ మహారాజు కూర్చున్నాడు. మొట్టమొదట ప్రశ్న వేశాడండి. ఎవరు వేసింది? పరీక్షిత్ మహారాజు. ఈ ఉపన్యాసం అంతా ఎట్లా జరిగిందంటే పరీక్షిత్ మహారాజు ప్రశ్న వేయడం, సుఖయోగేంద్రుడు సమాధానం చెప్పడం. ఏదో నేను కూర్చుని పురాణం చెప్పినట్టుగా జరగల. ఎలా జరిగింది అంటే, మీరు పరీక్షిత్ మహారాజు అనుకోండి, నేను సుఖయోగేంద్రుడిని అనుకుంటాను. ఇప్పుడు మీరేం చేయాలి? ప్రశ్న వేయాలి. ఎవరిని? నన్ను. ప్రశ్న అడిగితే నేను దానికి సమాధానం చెప్పాను. ఎట్లా పరీక్షిత్ మహారాజు ప్రశ్న అడిగాడు, సుఖయోగేంద్రుడు సమాధానం. ప్రశ్న ఉత్తర విధానేనా అడుగుతూనే ఉన్నాడు, ఆయన చెబుతూనే ఉన్నాడు. ఇదే భాగం. మొట్టమొదటి ప్రశ్న వేశాడు. ఏమని ప్రశ్న వేస్తున్నాడు? భూయేవ వివిచ్చామి భగవాన్ ఆత్మమాయయా యథేదం సృజతే విశ్వం దుర్విభావ్యమధీశ్వరైః యథా గోపాయతి విభురి యథా సంయచ్చతే పునః యాం యాం శక్తిముపాశ్రిత్య పురుషక్తి పరపుమాన్. జయ గోపాలకృష్ణ భగవాన్. సుఖయోగేంద్ర, నా దుష్టవశం చేత నువ్వు వచ్చావయ్యా, నన్ను ధరింపజేయడానికి వచ్చావు. చాలా సంతోషం. అసలు ఈ సృష్టి ఎలా జరిగింది? మొట్టమొదట ఎవరు పుట్టారు, తర్వాత ఎవరు పుట్టారు, తర్వాత ఎవరు వచ్చారు? ముందు ఈ సృష్టి క్రమం ఏమిటో నాకు చెప్పు. మనకు కూడా అనిపిస్తూ ఉంటుందండి అప్పుడప్పుడు, అసలు సృష్టిలో ఇంత తేడా ఎందుకున్నది? ఒకళ్ళు లావుగా ఉన్నారా, ఒకళ్ళు సన్నగా ఉన్నారా, ఒకళ్ళు నల్లగా, ఒకళ్ళు తెల్లగా, ఒకరు ఎర్రగా, కొందరు ధనవంతులుగా, కొందరు ధనహీనులుగా, కొందరు విద్యావంతులుగా, కొందరు విద్యావిహీనులుగా, కొందరు సౌందర్యముగా, కొందరు అందవిహీనంగా, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎందుకు పుడుతున్నారయ్యా దేశంలో? ఎందుకట్లా పుట్టాలి? సృష్టి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చూసేవాడు ఒక్కడా 10 మంది? పోనీ 10 మంది ఉంటే
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా సృష్టి చేశాడయ్యా అని చెప్పుకోవచ్చు. సృష్టి చేసేవాడు ఒక్కడే. ఆ ఒక్కడే ఎన్ని రకాలుగా ఎందుకు సృష్టించాలండి? దానికి కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ నాకు చెప్పబోయా. రెండవ ప్రశ్న, సృష్టికర్త యొక్క సృష్టిలో మొట్టమొదటిసారిగా సృష్టింపబడినది ఎవరు? మూడవది, సృష్టిలో ఇంత తేడా ఎందుకు ఉన్నది? మనకి ఎప్పుడైనా ఈ ఆలోచన వచ్చిందంటే మనం దేని గురించి ఆలోచించట్లేదు. కేవలం భగవంతుడు ఏదో ఇచ్చాడు, లేస్తున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, కాలం ఆగదు కనుక గడుస్తుంది, రాత్రి అయ్యేటప్పటికి పడుకోవాలి అని చెప్పారు కనుక మనకు పడుకుంటున్నాం, తెల్లారేటప్పటికి లేస్తున్నాం, మళ్ళీ నిత్య కూర్చాలి. అవునా కాదా? ఆలోచించండి, జీవితంలో మార్పు ఏమీ లేదా? రోజు ఈ వండుకోవడం తింటాము, వండుకోవడం తింటాము, వండుకోవడం, ఏమీ ధరించడం, ఇది ఏమి జీవితమయ్యా? ప్రత్యేకత ఏమీ లేదా జీవితంలో? వాస్తవంగా మనం పొందవలసింది ఏమైనా ఉన్నదా? స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఇంతేనా? దీనికి కారణం ఏమిటి? ఎందుకు ఇట్లా జరుగుతుందని ఎప్పుడైనా మనం ప్రశ్న వేసుకున్నామా? వేసుకోలేదు సరి కదా. ఎలా వండుకోవాలి అనే ప్రశ్న మాత్రం వేసుకుంటున్నాను. రేపు వంట చేయాలి అంటే ఇవాళే ఆలోచిస్తున్నాం. ఒకవేళ మనకు చెప్పేవారు ఎవరు లేకపోతే మా ఊరి వంట, మా ఇంటి వంట అని ఛానల్స్ ఉన్నాయి. అవును కదా? కనుక దివ్యాత్మ స్వరూపులారా, దానికి సంబంధించిన ప్రశ్న వేశారు ఇప్పుడు పరీక్ష మహా. అది తెలుసుకోవడం ద్వారా మనం కూడా ఒక్కసారి మనల్ని గురించి ఆలోచించుకునే సమయం మనకు లభిస్తుంది. ఏమిటి మన జీవితంలో? ఎలా పుట్టాము, ఎందుకు వచ్చాము, ఏం చేస్తున్నాం అని మనల్ని మనమే ప్రశ్న వేసుకునే అవకాశం ఆ పరీక్ష మహారాజు అడిగిన దాన్ని బట్టి. మొట్టమొదట ఎవరు సృష్టికర్త? ఇదే కదండి ప్రశ్న. మొదటి ప్రశ్న చెప్పారండి. ఆయన సుఖయోగేంద్రుడు మాట్లాడుతున్నారు. ఆ సృష్టికర్త ఎవరు అంటే బ్రహ్మదేవుడు. ఆయన ఎలా సృష్టికర్త అయ్యాడు అంటే పాలసముద్రంలో శేష తల్పము మీద పడుకుని ఉన్న మహానుభావుని నాభి నుండి వచ్చాడు ఓ పరమ మహానుభావుడు. ఆ వచ్చినటువంటి వాడిని నువ్వు సృష్టి చేయవయ్యా అని చెప్పారు. నాకు చేత కాదయ్యా అన్నాడు. తపస్సు చేయవయ్యా అన్నాడు. తపస్సు చేసి ఇప్పుడు సృష్టి ప్రారంభించాడు. కనుక సృష్టికర్త ఎవరు అంటే బ్రహ్మదేవుడు. తెలిసిపోయింది కదా. రెండో ప్రశ్న ఏమిటి? మొట్టమొదటిగా సృష్టిలో ఎవరు పుట్టారు? ఇది కాదు. దాని గురించి చెబుతున్నారు ఇప్పుడు సుఖయోగేంద్రుడు. జాగ్రత్తగా విందాం. మొట్టమొదట బ్రహ్మగారు సృష్టి చేయడం మొదలు పెడితే మహత్తు అనేది పుట్టిందయ్యా. ఏం పుట్టింది మొట్టమొదట? గట్టిగా చెప్పండి. మహత్తు అనేది పుట్టింది. మహత్తు నుంచి అహంకారము పుట్టింది. అహంకారం. అహంకారము నుండి ఆకాశము పుట్టిందండి. ఆకాశము నుండి వాయువు పుట్టింది. ఆకాశాద్ వాయువు. వాయువు పుట్టింది ఆకాశం నుంచి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట పుట్టింది మహత్తు. మహత్తు వల్ల పుట్టింది అహంకారము. అహంకారము వల్ల పుట్టింది ఆకాశము. ఆకాశము వల్ల పుట్టింది వాయువు. వాయువు నుండి ఎవరు పుట్టారు అంటే అగ్ని. అగ్ని పుట్టింది వాయువు నుంచి. వాయువు ఆకాశాద్ వాయువు. వాయువు అగ్ని. అగ్ని పుట్టింది. వరుసన ఏది పుట్టిందో లెక్క చెబుతున్నాడు. అగ్ని నుండి ఏం పుట్టింది? ఆపహ. నీరు పుట్టిందండి. అగ్ని నుండి ఏం పుట్టింది? చాలేవయ్యా, అగ్ని నుంచి నీరు పుడుతుందా అంటే పుట్టిందండి. మనం ఏసీ గదిలో కూర్చుంటే చల్లటి గాలి వస్తుందా లేదా? ఆ ఏసీ పెట్టాం కదా, ఆ డబ్బాలోకి
ఏది ప్రవహిస్తే చల్లని గాలి వస్తుంది? కరెంటు ప్రవహిస్తే వస్తుంది. కరెంటు లేకపోతే ఏసీ పనిచేస్తుందా? కరెంటు ప్రవహిస్తే వస్తుంది కదా. చల్లదనం దేని వల్ల వస్తుంది? నీటి వల్ల. లోపలే నీరు ఉద్భవించి ఆ నీరు వాయువుగా మారి మనకు గాలిగా వస్తుంది, చల్లగా. నీటితో ఉన్న గాలి కనుక గాలి ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఇంత చల్లని గాలి నీటి వల్ల కదా వచ్చేది. ఆ నీరు దేని వల్ల పుడుతుంది? లోపల కరెంటు వల్ల. కరెంటు అగ్ని అవునాక అగ్ని కనుక అగ్నే రాప, అగ్ని నుండి నీరు. ఇంకో ఉదాహరణ కూడా చెబుతున్నా, జాగ్రత్తగా వినండి. సూర్య భగవానుడు ఉన్నాడు. సూర్య భగవానుడు అగ్ని యొక్క రూపం. ఎవరి రూపం? అగ్ని యొక్క రూపం. వాడు బాగా ప్రకాశిస్తే మనకు ఒళ్ళంతా చిట్టలాడుతుంది, మంటలు పుడుతుంది కదండి. అవునా కదా? అగ్ని పోతుంది ఆ సూర్య భగవానుడు. అంత వేడి వల్ల భూమిలో ఉన్న నీరన్నీ నీరు వస్తుంది. నీటి నుంచి ఏమి వస్తున్నది అంటే భూమి వచ్చెను. నీటి నుండి ఏమి వచ్చెను? భూమి వచ్చింది. మొట్టమొదట పుట్టింది మహత్తు, తరువాత వచ్చింది అహంకారం, దాని తరువాత వచ్చింది ఆకాశం. ఆకాశం నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి నీరు, నీటి నుండి భూమి. పంచభూతములు వచ్చినాయి. ఈ పంచ శరీరాలు పొందుతూనే ఉంటారు. ఆత్మ ఉన్నదే, వాడు ఎప్పుడైతే శరీరాన్ని పొందాడో మళ్ళీ భగవంతుని దగ్గర నుంచి ఆత్మ వచ్చి దేంట్లో ప్రవేశిస్తుంది? శరీరంలో ప్రవేశిస్తుంది. కనుక ఇప్పుడు మీరు వింటున్నారు కదా, జీవుడు కొత్తవాడా పాతవాడా? గట్టిగా చెప్పండి. పాతవాడే. అందుకే మనల్ని అందరినీ మానవులు అని పిలుస్తున్నారండి. మానవ. నవ అంటే కొత్తది, మా అంటే కాదు. మానవ క్రొత్తవాడవు కాదు, పాతవాడవు. ఇది దాని అర్థం. మానవ అంటే అర్థం ఏమిటండి? నీవు కొత్తవాడివి కాదయ్యా, పాతవాడివి, సనాతనుడవు. అందుకనే దేవో దేవాలయ ప్రోక్త, జీవో దేవ సనాతన. సనాతనము అంటే పాతది, ఇప్పుడు పుట్టింది ఇప్పుడు పోతుంది అని చెప్పడానికి అర్థమైందా? ఈ ఇంట్లో మనం ఉన్నాం, తిరుపతి వెళ్ళాలి అనుకున్నాం, డబ్బా బ్యాగు అన్నీ సర్దుకున్నాం, బయలుదేరి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తున్నాం? మనం మన ఇంటికి మనం వస్తున్నాం. అవునా కదా? అట్లాగే ఈ శరీరంలోకి ప్రవేశించాడు, కొంతకాలం ఉన్నాము, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయాం. కనుక ఇది ఎటువంటిది అంటే కొత్తగా పొందింది, దాని పని మనకు అయిపోయింది అన్న తర్వాత వదిలివేసేది. అసలైనది ఎవరయ్యా అంటే జీవుడు. ఆ జీవుడిని నడిపించడానికి వచ్చే శక్తి ఏది? ఆ జీవుడు అనేవాడు ఉన్నాడు కదా, వాడు కొత్తవాడ పాతవాడ? ఏం చెబితే ఏమంటాడు? చెప్పేసేది, పర్వాలేదు. కొత్తవాడ పాతవాడ? జీవుడు పాతవాడు. ఆ జీవుడిని నడిపేవాడు ఒకడు కావాలి కదా. పశువులో వాడు ఉంటాడు, ఇంట్లో వాడు ఏం మాట్లాడాలో వాడికి తెలియదు. అందుకని మనం కూర్చోబెట్టి వాడికి ఏం చెబుతాము? నాన్న, ఇదిగో ఇది పుల్ల, ఇది అన్నము, ఇది చెంచాను, ఇది గరిటాను, ఇది గిన్నెను వాడికి నేర్పుతాడు. నేర్పితే వాడు అంత మొదలు పెడతాడు. ఆ తర్వాత మనం ఆపమన్నా ఆపకుండా అంటూ ఉంటాడు కదా. ముందు ఏం చెప్పాము? మనం నేర్పాం కదా వాడికి. అట్లాగే ఆ జీవుడు ఈ శరీరంలోకి కొత్త శరీరాన్ని పొందిన తరువాత ఆత్మ వచ్చి వాడికి అన్నీ చెబుతుంది. ఆత్మ నేర్పకపోతే మనకేమి, మనకు అన్నం తినాలి అని తెలియాలి అన్నా, ఏం చేయాలి అన్నా లోపల మనకు ఈ ఆత్మ అనబడేది చెబుతుంది. ఒరే, నీకు ఆకలి వస్తుంది, అన్నం తింటా. నిద్ర వస్తుంది, నిద్రపోరా.
ఉద్యోగం చేయాలి కనుక 9 తయారై బయటికి వెళ్ళాలా? ఇవన్నీ ఎవరు చెబుతున్నారు నీకు? ఎవరు చెబుతారండి? ఆత్మ. నిన్ను ఆ విధంగా నడిపించేటువంటి ఆత్మయే పరమాత్మ, భగవంతుడు. కనుక మనం చేసే ప్రతి పనిని మన చేత చేయించేవాడు ఎవరో చెప్పండి. ఇప్పుడు ఎవరు చేయిస్తున్నారు? కనుక మనం ఆ భగవంతుడికి ఎంత కృతజ్ఞత చెప్పాలి. కప్పు కాఫీ ఇస్తే ఆ ఇచ్చిన స్నేహితుడికి థ్యాంక్స్ అని చెప్పు. అవునా కదా? పెద్ద మనిషి ఎవరైనా మన ఇంటికి వస్తే ఆశీర్వదిస్తే ఆ తండ్రి కొడుకు చెబుతాడు, తాతయ్యకి థ్యాంక్స్ చెప్పు. ఆశీర్వదించిన వాడికి థ్యాంక్స్ చెప్పాలా? ఏం చెప్పాలి? నమస్కారం చెప్పాలి. థ్యాంక్స్ కాదు చెప్పవలసింది. కనుక ఎవరికి చెప్పాలి థ్యాంక్స్? ఎవరికి చెప్పాలి కూడా మనకి తెలియదు. కట్టుకున్న భార్య కూడా థ్యాంక్స్. మరే ఉండి పెట్టారు థ్యాంక్స్ చెప్పకూడదు. ఆవిడ ఎవరో కాదు, నువ్వే ఆవిడ, ఆవిడే నువ్వు. నీకు నువ్వే థ్యాంక్స్ చెప్పుకుంటావు. మనకి తెలియదు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలి. మన వాళ్ళు కాని వాళ్ళు మనం అడగకుండానే మనకు కావలసినది చేస్తే వాళ్ళకు చెప్పాలి. వాడు ఎవరై ఉండాలి? మనవాడు కాని వాడై ఉండాలి. మనం అడగకుండానే ఉండాలి. భగవంతుడికి కూడా థ్యాంక్స్ చెప్పామంటే నువ్వు నా వాడికి కాదు అని చెప్పినట్టే. అవునదా? కనుక మనం భగవంతుడికి థ్యాంక్స్ చెప్పరాదు. చాలామంది వెంకటేశ్వర స్వామి థ్యాంక్స్ వెంకటేశ్వర స్వామి, నా కోరిక తీర్చావు, నేను నీకు నమస్కారం చేస్తున్నాను అని ఆ నమస్కారం కూడా ఎట్లా చేస్తాడు? ఇదే ముద్దు పెట్టుకోకుండా నమస్కారం ఏమిటండి? శాస్త్రం మనం చెప్పింది, ఉరసా శిరస మనస వచ తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్ట అంగ ఉచ్యతే అని చెప్పింది. శాస్త్రాంగ ప్రణామం, అష్ట అంగ ప్రణామము. వాస్తవం. ఇప్పుడు అట్లా నరగడం మొదలు పెడితే ఎవరికి 2 చేతులు ఉండవు. అందరూ చేతులు నిండువాళ్ళు. కనుక ఏ విధంగా పెద్దలను మనం పొందాలి, వాళ్ళని కీర్తించాలి, భజించాలి. అంతేగాని థ్యాంక్స్ ఇవ్వో చెప్పడం. అందుకనే శ్రవణం, కీర్తనం, విష్ణువు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 రకాలైన భక్తి మార్గాలు. ఈ భక్తి మార్గాలు 9 పూర్తి కావాలి. పూర్తయితే అప్పుడు భగవంతుడు మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారంటే 9 మెట్లు ఉన్నాయి. ఆ 9 మెట్లు దాటితే పైన ఎవరున్నారు అంటే సాక్షాత్తు పరబ్రహ్మమే ఉన్నాడు. మీరు ఎక్కడికి వచ్చారు అంటే మొదటి మెట్టు మీదికి వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? శ్రవణం. కూర్చుని ఏం చేస్తున్నారండి? వింటున్నారు. కేవలం వింటే అయిపోదు. ఇంటికి వెళ్ళి ఇక్కడికి రాని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కూర్చోబెట్టి ఇక్కడ మీరు విన్నదాన్ని చెప్పాలి. వింటున్నారని చెప్పే మాట మీరు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి ఇక్కడికి ఎవరు రాని వాళ్ళు ఉన్నారో మన ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి ఈ రోజున ఈ విషయాన్ని చెప్పాడయ్యా అని వాళ్ళను కూర్చోబెట్టి చెప్పాలి. దాన్ని ఏమంటారంటే కీర్తనం అంటారు. శ్రవణం, కీర్తనం. ఆ తరువాత 3వది స్మరణం. స్మరణం అంటే ఈ చెప్పిన దాన్ని నిరంతరం తలుచుకుంటూ ఉండడం. అర్థమైందా? ఏం చెప్పాడు, ఏం చెప్పాడు, ఏం చెప్పాడు తలుచుకుంటూ ఉండడం. ఇదిగో ఇది చెప్పాడు, ఇది చెప్పాడు అని అనుకుంటూ ఉండడం స్మరణం. శ్రవణం, కీర్తనం, స్మరణం. విష్ణు స్మరణం. పాదసేవనం. ఎవరి గురించి చెప్పాడో ఆ భగవంతుని పాదములే దర్శిస్తూ ఉండాలండి. భగవంతుని ముఖం కాదు మనం చూడవలసింది. ఏం చూడాలి మనం? ఆ 2
ముందు పాదాలు చూడాలి, పాదసేవలు. తరువాత మనకు చేతనైతే గ్రంథాన్ని తీసుకును, లేదు నోటికి వస్తే చెప్పు, మొత్తానికి అర్చనం చేయాలి. ఎన్ని పూలు తీసుకుని అర్చనం చేస్తే ఎంత పుణ్యమో తెలుసునా అండి. ఒకసారి దేవలోకంలో దేవేంద్రుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నట్ట. జాగ్రత్తగా వింటున్నారా అండి? నిద్రపోమాకండే, అలా కూర్చుని ఉన్నట్టండి దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడు కూర్చుని ఉంటే ఓ గొంగళి పురుగు అటువైపుగా వెళ్తుంది. ఆ దేవలోకంలో గొంగళి పురుగు దేవలోకానికి ఎట్లా వచ్చిందిరా అని ఆ గొంగళి పురుగు దగ్గరికి వెళ్ళి అడిగాట, నువ్వు ఎలా వచ్చావు అని అడిగాట. ఆ గొంగళి పురుగు చెప్పిందటండి, ఏం లేదయ్యా, పూల మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కల దగ్గరికి వెళ్ళి ఆకులు తినవచ్చు కదా అని నేను నెమ్మదిగా పూల మొక్క పైకి ఎక్కా. ఓ పెద్ద పువ్వు కనపడింది, ఆ పువ్వు మీద ఎక్కా, దాని చుట్టూ ఉన్న ఆకులు తింటున్నా. ఇంతలో ఆ పూల తోటవాడు వచ్చి పూలు కోస్తున్నాడు. నేనున్న పువ్వుని కూడా కోసి ఆ పువ్వుని ఏం చేశాడు, నన్ను చూడకుండా దొరకకుండా బస్తాలో వేశాడు. ఆ బస్తా కొనుక్కున్నాడు ఒకడు. ఆ కొనుక్కున్నవాడు అంగడిలో పెట్టి కోసి అమ్ముకుంటున్నాడు. నేను మాత్రం దాని మీదే ఉన్నా. ఓ బ్రాహ్మణుడు వచ్చి ఆ పూలలో కొన్ని పూలు కొనుక్కున్నాడు. జాగ్రత్తగా వింటున్నారు కదా. కొనుక్కున్నవాడు ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు, ఓ గిన్నెలో ఆ పూలు పోసి చక్కగా నామాలు చదువుతూ ఓం ప్రకృత్యై నమః చక్కగా ఓ పువ్వు వేశాడు. వికృత్యై నమః రెండో పువ్వు వేశాడు. అలా మంత్రాలు చదువుతూ పువ్వు వేస్తుంటే ఒక పువ్వు మీదనే ఉన్నాను కదా, ఆ పువ్వు వెళ్ళి ఎక్కడ పడింది, భగవంతుని పాదం మీద పడింది. ఆ పువ్వుని అంటి పెట్టుకొని నాకు తెలియకుండానే భగవంతుని పాదముల మీద పడిన పుణ్యము చేత నన్ను దేవలోకానికి పంపారయ్యా అని చెప్తున్నాడు. కనుక మనకు తెలియకుండా దేవాలయానికి వెళ్ళినా మనకు ఎంత పుణ్యం వస్తుందండి. తెలిసి వెళ్ళడం కాదు, తెలియకుండా వెళ్ళినా పుణ్యం వస్తుంది. అది దేవాలయం. తెలిసి వెళితే క్లబ్కి వెళ్ళినా పాపం వస్తుంది. కనుక ఎక్కడికి వెళ్ళాలి మనం? దేవాలయం. గట్టిగా చెప్పండి, అంతే. మనం కూడా మన ఇష్టం వచ్చిన చోట కూర్చుంటాం లేదు, అని కుబేరుడికి ఆ హక్కు లేదు. ఉత్తర దిక్కునే ఉండాలి. ఎందుకు? జాగ్రత్తగా విందాం. ఇప్పుడు నేను మంత్రం చెప్పాను. ఆ మంత్రం చెబుతూ చెంచాతో నీళ్లు తీసుకుని ఆ రుద్రుడి మీద పోసాము, ఆ లింగం మీద పోసాము. లింగం మీద నుంచి ఆ నీళ్ళు ఎక్కడికి వస్తాయి? కిందికి వస్తాయి. పానవట్టము అని అంటారు. ఆ పానవట్టం ఎవరో తెలిసిన అమ్మవారు, లింగము ఎవరు? అయ్యవారు. ఆ పానవట్టం మీదకి వస్తాయి కదా. వచ్చిన తర్వాత సోమసూత్రము అని పొడుగ్గా తుమ్ములాగా ఉంటుంది. అది ఎటువైపు ఉంటుంది? ఉత్తర వైపుకు ఉంటుంది. ఎక్కడ శివాలయం ఉన్నా ఆ పానవట్టం యొక్క సోమసూత్రం ఎటువైపు ఉంటుంది? ఉత్తరం వైపు. ఆ ఉత్తరం వైపు నుంచి నీళ్లు, మనం పోసిన నీళ్లు జారి ఏమవుతాయి? కింద పడతాయి. కింద పడిన నీరే ధనముగా మారిపోవును. ఆ శివలింగము మీద నుంచి జారి పానవట్టము మీదకి వచ్చి సోమసూత్రము ద్వారా క్రింద పడిన జలము ఏమిగా మారును? ధనముగా మారును. ఆ సోమసూత్రం ఉత్తరం వైపు ఉంది కదా. ఆ ధనానికి అంతటికి కాపలాగా ఎవరిని పెట్టాడు భగవంతుడు? పరబ్రహ్మము కుబేరుడు పెట్టాడు. అర్థమైందండి? కుబేరుడు కాపలాదారు, తను వాడుకోవడానికి వీల్లేదు. ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తారు. కుబేరుడు ఇచ్చే హక్కు ఉంది, కానీ తాను వాడుకునే హక్కు లేదు. అందుకనే వెంకటేశ్వర స్వామి కూడా రాంసరి నోటు రాసి ఇస్తే ఆయన పెళ్లి చేసుకోవడానికి అప్పులు ఇచ్చారు. ఇప్పటిదాకా వడ్డీ కడుతున్నాడు, కానీ మళ్ళా కానీ అసలు కట్టలేదు వెంకటేశ్వర స్వామి. వడ్డీ కాసుల వాడ వెంకటరమణ గోవింద అని
చాలా దివ్యమైనటువంటి పరవశించిన ప్రకృతి ఏం చేస్తుందండి? వస్తుందండి. రాత్రి వచ్చింది, నిన్న ప్రారంభించాం, ఇప్పుడు మళ్ళీ చూడడానికి వచ్చింది. ఆ మేఘాలు వచ్చింది. అంతటి కోసం చాలా సంతోషం. మనందరం ఆనందపడాలి. కోరుట్ల ప్రజలంతా కూడా ఎంత మంచి వాళ్ళు రుజువు చేసేది మేఘాలు. ఆ ఏడేళ్ళు కూడా పరవశించిపోయారు. కనుక దివ్యాత్మ స్వరూపులారా, తండ్రులారా, తండ్రులు. జయ గోపాల కృష్ణ భగవాన్ ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ గోవిందాయ. గోవిందాయ నారాయణాయ. జయ బాలకృష్ణ భగవాన్ సయేష ఆత్మాత్మవతామధీశ్వర. జీవతత్వము మానవులు పుట్టలేదా అంటే ఆ బ్రహ్మదేవుడు కాల సమయంలో తన సంకల్పము చేత మరీచి మొదలుగా కలిగిన ఋషులకు జన్మనిచ్చాడు. ఎంతమంది ఋషులు ఉన్నారయ్యా అంటే 14 మంది ఋషులు ఉన్నారు. మరీచి మొదలుగా కలిగి ఆ తరువాత సప్త ఋషులు అనే పేరుతో 7గురికి జన్మనిచ్చాడు. ఎవరిచ్చింది? బ్రహ్మదేవుడే. కేవల సంకల్పము చేత. అంతేగాని సరస్వతీదేవి గర్భవతి అయి వాళ్ళను ప్రసవించలేదు. అసలు సరస్వతీదేవి ఆయన భార్యాభర్తలు కాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరు కాదు? మనం భార్యాభర్తలు అంటున్నాం. ఎట్లా కాదో తర్వాత నేను చెబుతా, జాగ్రత్తగా వినండి. పెద్దలు అసలు రహస్యాన్ని తెలుసుకోవాలి. అయితే ఈ సప్త ఋషులు అయిపోయిన తర్వాత తన యొక్క శరీరం నుండి కొంతమందిని పొందారు. ఆ పొందబడిన వాళ్ళు ఎంతమంది అంటే 11. అందులో వాడే నారద మహర్షి కూడా. వీళ్ళని ఏమంటారు అంటే మానస పుత్రులు. ఆత్మాత్మావ అధీశ్వర. ఆ బ్రహ్మదేవుని యొక్క శరీరమే 2 బద్దలుగా చీలిపోయి ఒక భాగము పురుషుడిగా మారింది, ఒక భాగము స్త్రీగా మారింది. ఇప్పటి వరకు స్త్రీలు అనేవాళ్ళు ఎవరు లేరు, ఇప్పుడే వచ్చారు కొత్తగా. అయితే ఈ పురుషుడుగా స్త్రీగా మారిపోయిన వాళ్ళిద్దరూ అలా ఉండగా అసలు బ్రహ్మగారిగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన శరీరం చిరిగిపోయింది కదండి. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు అంటే పరబ్రహ్మ యొక్క సంకల్పము చేత వచ్చాడు. అర్థమైందా అండి? ఎవరి సంకల్పం చేత వచ్చాడు? పరబ్రహ్మ యొక్క సంకల్పం చేత. బ్రహ్మగానే ఉన్నాడు, వీళ్ళిద్దరూ ఇద్దరుగానే ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? వాళ్ళిద్దరిని దగ్గరకు పిలిచాడండి. గతం ఎలీకైది అజశంకరాధిపి. అయ్యా, మీరిద్దరూ ఈ క్షణం నుంచి భార్యాభర్తలు అని చెప్పారు. ఎవరిద్దరికి? ఆ ఆడపిల్లగా మారినటువంటి ఆమెను, ఈ మగపిల్లవాడుగా ఉన్నటువంటి ఇద్దరిని దగ్గరకు పిలిచి ఈ క్షణం నుండి మీరిద్దరు భార్యాభర్తలు, మీరు సంతానమును పొందండి అని చెప్పాడు. నేను సృష్టి చేయాలి కదా. ఆ సృష్టి కార్యక్రమంలో నాకు మీరు ఏం చేయాలి? సహాయం చేయాలి. అర్థమైందా? సహకరించాలంటే మీరు సంతానాన్ని పొందాలి. చెప్తారు. వెంటనే అయ్యా మా పేరు ఏమిటి అన్నట్టుగా పురుష రూపాన్ని పొందిన వాడిని పిలిచి నీ పేరు స్వయంభువ మనువు అని చెప్పారు. ఆ ఆడపిల్లను పిలిచి నీ పేరు శతరూప అని చెప్పారు. శతరూప, స్వయంభువ వారిద్దరూ మొట్టమొదటి భార్య. శతరూప అంటే అర్థం ఏంటో తెలిసిన? అనంతమైన రూపములు కలిగినది అని అర్థం.
అనంతము అంటే ఎక్కువ 10 రూపాయలు ఉన్నాయి, లేదు 20 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయి అని చెప్పడానికి వీలు లేదు. ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేవు. ఏమిటి దీని వెనుక ఉన్న అర్థం అంటే, భూమి మీద ఎంతమంది స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ ఎవరి అవతారము అంటే ఆ శతరూప యొక్క అవతారమే. ఇక్కడ కూర్చున్న మహిళలందరూ ఎవరయ్యా అంటే శతరూప, మొట్టమొదటి స్త్రీమూర్తి. అందుకనే స్త్రీలను గౌరవిస్తారు. బస్సులో కూడా ఏం రాసి ఉంటుందండి? బస్సు గోడ మీద స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారి సీట్లలో వారు కూర్చోబెడతాం. అవునా కాదా? ఆడవాళ్ళ సీట్లలో ఒక మొగాయన కూర్చున్నాడు. ఒక తల్లి వచ్చింది బస్సుకి, ఆయన చూసి ఆడవాళ్ళ వైపు సీట్లో కూర్చున్నాడు. అయ్యా లేవండి అన్నాడు. ఎందుకు అన్నాడు ఆయన. ఇది ఆడవాళ్ళ సీట్. ఎవరు చెప్తారు? అదొకటి రాసి. ఈయన లేచాడండి. అవమానం అనిపించింది ఆయన. నన్ను లేపుతుందా? ఇటు మగవాళ్ళు కూర్చునే రేపు ఒక ఆవిడ కూర్చున్నాడు. ఆవిడ దగ్గరికి వచ్చి లేదు ఎందుకు అన్నదా. ఇది మగవాళ్ళ సీట్. ఎక్కడ రాసింది? ఎక్కడ ఆడవాళ్ళ సీటు అనే బస్సులో రాసి ఉంటుంది. మగవాళ్ళ సీటు రాసి ఉంటున్నారు. ఎమ్మెల్యే సీటు, ఎమ్మెల్సీ సీటు, వికలాంగుల సీటు, గుడ్డి వాళ్ళకున్నది, గుడ్డి వాళ్ళకున్నది, అందరికీ ఉన్నది. కానీ మొగాడికి మాత్రం అవునా కదా? బస్సులో ఎక్కలేకపోయినా ఇప్పుడు మొత్తం అందరూ అదే ఎక్కుతున్నారు. ఎందుకంటే ఫ్రీ కదా. ఎంత తెలంగాణ మొత్తం ఏర్పాటు చేసినట్టు మన ముఖ్యమంత్రి గారు చాలా గొప్పవాడు. కనుక దివ్యాత్మస్వరూపుడు చెప్పేవాడికి స్నేహితులతో మాట్లాడటానికి కూడా నగకుండా బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయి కాసేపు మాట్లాడి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కి మధ్యాహ్నం కాసేపు కబుర్లు వెళ్ళిపోవడం, మళ్ళీ మధ్యాహ్నం ఎక్కడం, సాయంకాలాన్ని కోరుట్లో జరగడం. ఏమిటి పరిస్థితి అంటే మా ఆయన ఇస్తూ ఉంటాడు, ఆఫీస్కి వెళ్తాడు. వాడు వచ్చే టైంకి నేను ఇక్కడ లేదు. ఆధార్ కార్డు ఉద్దేశం అయిపోయాయి. కనుక దివ్యాత్మస్వరూపుడు ఇక్కడ ఇంత దాకా అక్కర్లేదండి. పండక్కి అల్లుడు పెడతాడు. తిరిగి మళ్ళీ వచ్చిన తర్వాత ఆఫీసులో వాళ్ళు అడుగుతారు, అరే పండక్కి ఎక్కడికి వెళ్ళేవాడు? అత్తగారింటికి వెళ్ళాలంటాడు తప్ప సత్యం మామగారింటికి వెళ్ళాలి. అవునా కదా? ఎంత దాకా నదులు ఉన్నాయి, తీర తాగే నీళ్లు ఉన్న నదులు. గోదావరి స్త్రీ పేరు, కృష్ణ స్త్రీ పేరు. కృష్ణమ్మ తల్లి, గోదావరమ్మ తల్లి, తుంగభద్రమ్మ తల్లి, గంగమ్మ తల్లి. మంచి నీళ్లు ఉండి తాగేటువంటి నీళ్లు ఉన్న నదులన్నిటికీ ఆడవాడుతుంది. పనికి రాని ఉప్పు నీళ్లు ఉన్నది మాత్రం సముద్రుడు. సముద్ర దేవత ఎక్కడైనా విలువగా ఒకసారి ఆలోచించండి, పరిశోధన చేయండి. స్త్రీకి ఎంత పార్వతీ పరమేశ్వరుడు అంటారు, కానీ పరమేశ్వర పార్వతులు అని అంటానికి కూడా సీతారాములు. కనుక భారతీయ సనాతన ధర్మం ఒక మహిళను ఎంతగా గౌరవించిందో మనం గౌరవించింది భారతీయ సనాతన. భగవంతుడు కూడా నా పేరు ముందు చెప్పదు, మా ఆవిడ పేరు ముందు చెప్పదు. అవును, అంత దివ్యమైన స్థితి స్త్రీ. ఎవరైనా ఈ స్త్రీ అంటే మొట్టమొదట అవతరించిన బ్రహ్మ యొక్క శరీరమే ఆ స్త్రీగా అవతరించింది కదండి. ఆ శరీరం ఎవరి శరీరం? బ్రహ్మ శరీరం. ఇప్పుడు ఈ ఉన్న మీ మహిళలందరూ కూడా ఆవిడ యొక్క రూపమే. అందుకనే ఆవిడకి మొట్టమొదట బ్రహ్మదేవుడే ఎవరి పేరు పెట్టారు అంటే శతరూప అని పెట్టారు.
ఎందుకంటే వేదాల్లో ఒక మాట ఉన్నది, శతమనంతం భవతి అని ఉన్నది. వేదంలో చెప్పబడిన మాట శతం అనంతం భవతి. అనంతమైనటువంటి రూపానికి అంతమైనటువంటిది లేదు. అంత దివ్యమైన స్థితిలో ఉన్నది. కనుకనే ఆ స్త్రీకి శత రూప అని పేరు పెట్టారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి అడిగారు, తండ్రి బ్రహ్మదేవ, నీవు చెప్పినట్టుగా మేము సంతానాన్ని పొందుతాం, కానీ ఆ కలిగిన సంతానాన్ని ఎక్కడ ఉంచాలి? ఇది సమస్య. ఇప్పుడు సమస్య ఎవరికి వచ్చిందంటే వాళ్ళిద్దరికీ రాలా. ఎవరికి వచ్చిందండి? బ్రహ్మదేవుడికి వచ్చింది సమస్య. ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తున్నాడు. ఆ ముక్కు మీద చేయిగా పెట్టాడు, ఆ ముఖం మీద వేలు ఆల్చాడు. ఏం చేయాలో ఇప్పుడు వీడికి నువ్వు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? మొత్తం ఎక్కడ చూసినా ఏముంది? జలమయం, నీరు. ఏం చేయాలి? ఒకసారి ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తుంటే ముక్కులో నుంచి ఒక రూపం జారి కింద పడింది. ఆ రూపం ఎట్లా ఉన్నదో కనబడదు. చూస్తూ ఉండగానే ఆ జారి పడిన రూపము పర్వతం అంత తయారై ఇప్పుడు ఆ రూపం కనబడుతుంది. ఎలా ఉన్నది? హాస్యం పాషాణవతు సనాశికయ తృప్తయా దంతావళాధికం శూన్యమేవ దర్శయతి తథా పశ్యన్ చతుర్యుగం సంభవయతే శ్వేతవర్ణాని యుగపత్తథా పశ్యంతి కేశాధికం విరచితం కంటకావృతైవ భాసతే. ఎలా ఉన్నది? ఆ రూపం వర్ణించారండి. జాగ్రత్తగా విందా. అమేయమైన వర్ణం. ఆ వర్ణన ఎలా ఉన్నాడో చెప్పారు. మూతి బాగా ముందుకు ఉన్నది. ఆ మూతి ఎలా ఉన్నది అంటే రాతి వలె ఉన్నది, ఇనప ముక్క వలె ఉన్నది. మూతి అంత కఠినంగా ఉన్నది. సనాసికయ, ముక్కు మూతి రెండు కలిసి ఉన్నాయి. ఆ దంతాలు ఉన్నాయే అలా ముందుకు వచ్చి శూన్యం దర్శయితే ఆకాశాన్ని చూస్తున్నాయి. అలా కోరలు వంకర తిరిగి పైకి ఉన్నాయట. వివాహం చేసింది కూడా నేనే. ఆమె సంతానం కలిగేటప్పటికీ అదితి మీద నాకు అసూయ కలుగుతుంది. కనుక అసూయ నాకు కలుగకుండా ఉండాలి అంటే నాకు కూడా సంతానం కావాలి. కనుక ఇప్పటికిప్పుడు నాకు సంతానం కావాలి, నీవు ప్రసాదించవయ్యా అడిగితే అతడు ఏమన్నాడంటే, ఇది సంధ్యా సమయం. సంధ్యా సమయంలో కోరకూడని కోరికలు కోరరాదు, పొందకూడని పొందులు పొందరాదు. కొన్ని పనులు చేయరాదు. ఆధారం నిద్ర మైథునంచ త్యజేత్ సంధ్యా సమయే. సంధ్యా సమయంలో భోజనం చేయరాదు. ఎప్పుడు పడితే అప్పుడు తినే అలవాటు చాలా మంది ఉంది. ఆ సంధ్యా సమయంలో ఉదయ సంధ్య కానీ, మాధ్యాహ్నిక సంధ్య కానీ, సాయం సంధ్య కానీ భగవంతుణ్ణి ఆరాధించాలి కానీ భోజనం చేయాలి. అంతేకాదు సంధ్యా సమయంలో నిధుల పోరాడు. అర్థమైందండి? సంధ్యా సమయంలో పిల్లల్ని పొందడానికి కావలసిన కర్మలు చేయాలి. కనుక ఆ సంధ్యా సమయం అంత భయంకరమైనది. ఆ సమయంలో కేవలం భగవంతుణ్ణి అర్చిస్తూ ఉండాలి తప్ప ఆ సంధ్యా సమయాన్ని మనం ఎలా పడిచేస్తాం, వినియోగించుకోరాదు అని పెద్దలు శాస్త్రము చెప్పిన మాట, వేదములు కూడా చెప్పిన. అందువల్ల నీవు కొద్దిసేపు చీకటి పడుతుంది, నీ కోరిక తీరుస్తా, తప్పక సంతానం కలుగుతుంది అని చెప్పాడు కశ్యప ప్రజాపతి. ఎవరికి చెప్పాడు? దితికి చెప్పాడు, పెద్ద భార్య. కానీ ఆ దితి ఆగలేదు. ఆగక చేయకూడని పని చేయడానికి సిద్ధపడింది. ఎప్పుడైతే సిద్ధపడిందో ఆమె కోరిక తీర్చాడు సంధ్యా సమయంలో. ఇప్పుడు ఆవిడ గర్భవతి అయితే ఎప్పుడైతే గర్భాన్ని ధరించిందో ఆవిడికి సందేహం కలిగి భర్త వద్దకు వచ్చినాక, నువ్వు ఎంత చెప్పినా వినకుండా నేను పొంది ఇప్పుడు గర్భవతినయ్యానయ్యా, నాకు ఎటువంటి సంతానము కలుగును అని అడిగింది.
అప్పుడు చెప్పాడు కశ్యపుడు, నీ గర్భమున 2 రాక్షసులు కలుగుతారు. లోక కంటకులై దుర్మార్గులై ప్రజలను పీడించేటువంటి లక్షణములు కలిగిన రాక్షస తత్వంతో 2 సంతానం కలుగుతారు నీకు అని చెప్పాడు. అయ్యో, నాకు కలిగే సంతానము లోక కంటకుల, పనికిరాని వాళ్ళ, నీచమైన లక్షణాలు కలిగిన వాళ్ళ, అందువల్ల నేను వాళ్ళకు జన్మను ఇవ్వరాదు అనుకుని ప్రసవించడం మానేసింది. మోస్తూనే గర్భాన్ని ఎంతకాలము అంటే 100 సంవత్సరాలు ఆ గర్భాన్ని అట్లా ధరించింది. 100 సంవత్సరాలు 10 నెలలు పోయేదానికి కష్టం. ఆవిడ ప్రసవించకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ఆపరేషన్ చేసి భరించలేదు అని చెబుతున్నారు. అటువంటిది ఎంతకాలం మోసిందండి? 100 సంవత్సరాల కాలం. దేవతల్లో రాజు అయినటువంటి దేవేంద్రుడే వెళ్ళి ఆ దేవేంద్రుడికి వీళ్ళ పెద్ద తల్లి పెద్దమ్మ, అమ్మా పెద్దమ్మ, ఎంతకాలం మోస్తావమ్మా ఈ గర్భాన్ని? వాళ్ళు రాక్షసులు అయితే అడిగారు, నీవు ప్రసవించవమ్మా, నీ కష్టాన్ని ప్రసవిస్తే కలిగిన 2 పిల్లలు, వాళ్ళ పేర్లు, ఒకడి పేరు హిరణ్యాక్షుడు, ఒకడి పేరు హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుడు పెద్దవాడు, హిరణ్యాక్షుడు చిన్నవాడు. సహజంగా కవల పిల్లలలో ముందు పుట్టినవాడు చిన్నవాడవుతాడు, తరువాత పుట్టినవాడే పెద్దవాడు అవుతాడు. కనుక ఆ కారణం చేత హిరణ్యుడు ఎందుకండి అని మీరు అడగకూడదు, నేను చెప్పాను. ఎందుకంటే సభలలో కొన్ని విషయాలు చెప్పేవి ఉంటాయి, కొన్ని చెప్పకూడనివి ఉంటాయి. ఆ కారణం చేత విని అవునా అనుకోవాలి అంతే. ఇప్పుడు చిన్నవాడు హిరణ్యాక్షుడు, పెద్దవాడు హిరణ్యకశిపుడు, వీళ్ళిద్దరు ఎటువంటి వాళ్ళయ్యా అంటే ఒకడు అహంకారము, ఇంకొకడు మమకారం. అహంకారం అంటే అర్థం ఏమిటి? నేను అనే అహంకారం. నన్ను మించిన వాడు ఎవ్వడూ లేడు, నేనే గొప్పవాడిని అలా చెప్పుకుంటూ ఉంటాం. చాలామందికి అలవాటు. ఎలా ఈ తప్పు పని చేసింది నువ్వేనా అంటే వాడి మొత్తం ఏమంటాడు, నేను కాదు అంటాడు. మనకు అటువంటి అలవాటు లేదు అంటాడు. మనకు అంటే ఎంతమంది తను తానే గౌరవించుకుంటూ ఉంటాడు, మనము అంటూ ఉంటాడు. ఇది అహంకారానికి గుర్తు. అహంకారం కలిగిన వాడే అలా మాట్లాడతాడు. వినయం కలిగిన వాడు తల వంచి మాట్లాడతాడు, అయ్యా నేను అంటాడు. ఇది అహంకారం. మమకారం అంటే చూసిన ప్రతి వస్తువు నాది 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 అంటనే మమకారం. అది నాది, ఇది నాది, అది నాది, ఇది అన్నీ నాది, ప్రతిదీ నాకు కావాలి. ఈ హిరణ్యకశ్యపుడు అనబడేవాడు అహంకారము, హిరణ్యాక్షుడు అనబడేవాడు మమకారము. అందుకే హిరణ్యాక్షుడు భూమి మొత్తము నాదే అని సంకన పెట్టుకుని వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? సముద్ర మధ్యలో. కనుక నీవు వెళ్ళి ఆ హిరణ్యాక్షుని సంహరించి భూమిని తెచ్చి అప్పగించవలే, ఇది కర్తవ్యం చెప్పారు. అర్థమవుతుందా కాదు? ఎప్పుడైతే మాట చెప్పారో వరాహము అనే పేరు కలిగినటువంటి భగవంతుడు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళాడండి. అక్కడికి పెద్ద పెద్ద అందరూ ఒక అడుగు వేస్తే కొన్ని పర్వతాలు, కొన్ని నదుల మధ్యలో దాటిపోతుంది. అలా నడిచి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. ఆ సముద్ర మధ్యలో కూర్చున్నటువంటి వాడిని లేపి తీసుకొచ్చాడు. వాడితో యుద్ధం చేశాడండి హిరణ్యాక్షునితో. 13 రోజులు జరిగింది యుద్ధం. ఆ యుద్ధంలో చివరిసారిగా హిరణ్యాక్షుని సంహరించి అతడి వద్ద ఉన్నటువంటి భూమండలం మొత్తాన్ని తన కోడల మీద పెట్టి తెచ్చి బ్రహ్మదేవునకు అప్పగించెను. అప్పటి నుండి భూమి వచ్చింది. ఎవరు అప్పగించారండి? వరాహమూర్తి అప్పగించాడు.
జై వరాహమూర్తికి. వయస్సులోనే ఆడపిల్లకు అటువంటి ఆలోచనలే కలుగుతాయి. 14 ఏళ్ల పిల్లవాడికి ఎటువంటి ఆలోచనలు ఉంటాయో మగపిల్లవాడికి 8 ఏళ్ల ఆడపిల్లకు అటువంటి ఆలోచన. ఈ 6 సంవత్సరాల తేడాతో ఉన్న వాళ్ళను కనుక పెళ్లి చేస్తే వీళ్ళ ఆలోచన ఒకే రకంగా ఉంటుంది కనుక శాస్త్రాన్ని అనుసరించి, సైన్స్ని అనుసరించి వాళ్ళిద్దరి సంసారం అనే బండి ఒకే రకంగా ముందుకు సాగు. అమ్మాయి ఆలోచనలు వేరే రకంగా ఉంటే, అబ్బాయి ఆలోచనలు ఇంకో రకంగా ఉంటే, ఒక చక్రం వెనక్కి తిరిగి ఒక చక్రం ముందుకు తిరిగితే బండి ఎక్కడికి వెళుతుందండి? ఎక్కడికి వెళ్ళదు, ఉన్న చోటే ఉంటుంది. సంసారం అనే బండి సాగే అవకాశం లేదు. అందుకోసమనే ఎంత డిఫరెన్స్ ఉండాలో చెప్పారు. వయస్సు పెద్దదైతే చేసుకోకూడదా అని మళ్ళీ ఉంది. సీతమ్మకు రాముడి కన్నా వయస్సు పెద్దదైతే కదా వీడే పురుడు పోసేదా? సీతమ్మ రాముడి కన్నా పెద్దదా? ఎవరు చెప్పారండి వాడికి? సీతమ్మకు రాముడికి మధ్య 6 ఏళ్ళు తేడా ఉంది, ఖచ్చితంగా 6 ఏళ్ళు తేడా. సీతమ్మే చెప్పింది ఈ మాట. అరణ్యవాసం చేస్తున్న సమయంలో మునీశ్వరుని భార్య, అమ్మా నీ వయస్సు ఎంత, నీకు పెళ్ళి ఎప్పుడయ్యింది అని అడిగితే నాకు 6 ఏళ్ల వయస్సులో పెళ్ళయింది, నేను కాపురానికి వచ్చి 13 సంవత్సరాలు గడిచింది, ఇప్పుడు అరణ్యానికి నేను 19 సంవత్సరాల వయస్సులో వచ్చాను, నా భర్తకు ఎంత వయస్సు అంటే 25 సంవత్సరముల వయస్సు. అర్థమైందండి? 12 ఏళ్ల వయస్సులో రాముడికి పెళ్ళయ్యింది, 6 ఏళ్ల వయస్సులో సీతమ్మకు పెళ్ళయింది. రామాయణంలోనే చెప్పాడు వాల్మీకుల వారు, ఊన షోడశ వర్షమే రామో రాజీవలోచన. విశ్వామిత్రుడు అడిగాడు, ఊన షోడశ వర్షమే రామో రాజీవలోచన, ఊనం అంటే అర్థం ఏమిటో తెలుసిన? -1/4. దాన్ని ఊనం అంటారు మ్యాథమెటిక్స్ లో. ఏమంటారు దాన్ని? ఊనం అంటారు. ఊనం అంటే -1/4. షోడశ వర్షమే, షోడశం అంటే 16, కనుక ఊన షోడశ వర్షమే అంటే 16 -1/4. 16 -1/4 అంటే ఎంత ఆన్సర్ వస్తుంది? 12 వస్తుంది. అర్థమైందండి? 1/4 వంతు తీసేయడం అంటే పావు వంతు తీసేయడం. పావు వంతు ఎంత? 16లో 4 4లు 16. కనుక ఒక 4 తీసేస్తే 16 వచ్చి ఎంత మిగిలింది? పావు వంతు తీసేస్తే ఎంత మిగిలిందండి? 12 మిగిలింది. కనుక రాముని వయస్సు ఎంతప్పటికీ 12 ఏళ్ళు. విశ్వామిత్రుడు అడిగిన నాటికి విశ్వామిత్రుడి వెంట వెళ్ళి యాగ సంరక్షణ చేసి అక్కడి నుంచి వెళ్ళి సీతా స్వయంవరంలో సీతమ్మను వివాహం చేస్తున్నారు.